చిరంజీవి ఇలా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ మందే ఉన్నారు. కానీ నా ఇల్లు చూస్తే నాకు హాస్టల్ లాగా అనిపిస్తుంది, గర్ల్స్ హాస్టల్ లాగా అని బ్రహ్మ ఆనందం అనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడడంతో కొంచెం అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇది ఫస్ట్ టైం కాదు, రీసెంట్ టైమ్స్లో చాలా వాటిలలో ఎందుకో అంటే వచ్చేది ఏమైనా వేరే వ్యక్తి వచ్చింది, అసలు చిరంజీవి కాదు ఇంకెవరో వచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? ఖచ్చితంగా తాజాగా బ్రహ్మానందం అనే ఈవెంట్లో అయితే ఆయన మాట్లాడారనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆడపిల్లలు మా ఇంట్లో మొత్తం మా వారసులందరూ కూడా ఆడపిల్లలనే కన్నారు. సో నాకు ఎక్కడో మా అబ్బాయి చరణ్ ఎక్కడో ఒక మగపిల్లాన్ని ఇస్తే ముచ్చటగా ఆడుకోవాలి ముందు నాకు అనే విధంగా ఆయన చెప్పారనమాట. సో దాన్ని ఇటు ట్రాలర్స్ విపరీతంగా ట్రాల్ చేస్తున్నారు. మళ్ళీ అంటే ఆయనకు ఏదో ఆడపిల్లలు అంటే ఇష్టం లేనట్టు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే సో అందరూ ఆడపిల్లలు కదా, వంశాన్ని అభివృద్ధి చేసేవాడు ఒక వారసుడు అనేవాడు ఉండాలి అనే విధంగా ఆయన మాట్లాడితే వీళ్ళందరికీ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా చిరంజీవి అని ఎదురు చూసే గుంట నక్కలన్నింటికి కూడా ఒక టైం దొరికింది. ఇప్పుడైతే మనం మాట్లాడేయచ్చు. ఎందుకంటే చిరంజీవి గారి మీద మాట్లాడటానికి ఏది ఉండదు. సో ఏది లేనప్పుడు ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడన్నా నోరు జారితే మనం మొత్తానికి జారేయచ్చు ఆయన మీద అనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు స్టఫ్ ఇచ్చారు అన్నమాట చిరంజీవి గారు. సో ఆయన సరదాగా ఏదో జోగాలుగా బ్రహ్మానందం గారు ఈవెంట్కి వచ్చి ఫ్యాన్స్ కూడా కొంచెం బాధపడుతున్నారు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, అది సందర్భం కాదు కానప్పుడు ఎందుకు అంటే సందర్భం కాదు అంటే ఈవెంట్ తాటా మనవళ్ళ గురించి వచ్చిన ఈవెంట్. సో దాని గురించి ఇప్పుడు చిరంజీవి గారు మనవరాలని ఫోటో చూపించి అట్లా అడిగారు అనమాట. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మా ఇంట్లో అందరూ కూడా పిల్లలందరూ ఆడపిల్లలనే అన్నారు. సో ఒక మగపిల్లాడిని మా వంశంలో కూడా పుట్టించుకుని చరణ్ ఇస్తే గిఫ్ట్గా బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అది బహిరంగంగా చెప్పారు. ఆయన కావాలంటే ఇంట్లో కూడా చెప్పుకోవచ్చు. మరి బహిరంగంగా చెప్పినప్పుడు ఏంటంటే ఇంకా చూసే వాళ్ళ దృష్టి అనేది అది అట్లా ఉంటుందన్నమాట. ఆయన ఏదో తగ్గించి మాట్లాడినట్టు, మళ్ళీ లేడీస్ హాస్టల్లో వార్డెన్లా ఉంటాను నేను కూడా ఆయన చాలా జోవియల్గా మాట్లాడారు. దాన్ని వీళ్ళు ఎట్లాగా ట్రాల్ మెటీరియల్గా చేసుకోవాలని దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకుని సో ఆయన ఏదో తప్పు చేశాడన్నట్టు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆయన సరదాగా మాట్లాడిన మాటలను ప్రతిదీ తప్పుగా తీసుకోవాలంటే మరి ఇంకా అన్ని తప్పుగానే కనపడతాయి. మరి చూద్దాం ఈ విషయం ఎంతదో. మళ్ళీ అవతల నుంచి వేరే పార్టీ వాళ్ళు కూడా ఈయన మీద రాళ్ళేస్తానికి రెడీగా ఉన్నారనమాట.